సరే E20 ఇథనాల్ కలిపిన అలాగే పెట్రోల్ కలిపిన ఇంధనం అనేది ప్రయోగానికే అని ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒప్పుకోవడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు భారతీయులు అంటే వెహికల్స్ నడిపే వాళ్ళు కోటాను కోట్ల వెహికల్స్ ఉన్నాయి. 2 వీలర్స్ నుంచి అంటే బైకుల నుంచి కార్ల నుంచి ఈ డీజిల్ పెట్రోల్ వెహికల్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక షాక్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు భారత ప్రభుత్వమే ఈ E20 అంటే ఇథనాల్ 20 అంటే 20% ఇథనాల్ 80% పెట్రోల్ డీజిల్ కలిపింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్, ఇథనాల్ బ్లెండెడ్ డీజిల్ అంటారు. దాన్ని సింపుల్ గా E20 అని మనం పిలుస్తున్నాం. E100 కూడా ఉంది, E85 కూడా ఉంది. బట్ E20 అనేది భారతదేశం ప్రభుత్వం ఇప్పుడు మ్యాండేటరీ చేసింది. తద్వారా అన్ని పెట్రోల్ బంకులు ఆల్మోస్ట్ E20 పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారన్నమాట. ఇప్పుడు భారత ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అందులో ఏమని చెప్తుంది? E20 అనేది ప్రయోగాత్మక దశ, ఈ ప్రయోగాల కోసం అవైటింగ్ అని చెప్పింది అనమాట. వెంటనే ఒక షాక్ అనమాట. ఎందుకంటే ఇప్పటికే మన సోషల్ మీడియాలో ఎంతో భయాలు వచ్చేసినాయి. ఈ ఇథనాల్ వల్ల ఇంజిన్లు పాడైపోయి ఎంతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటామని ఇదంతా మనం తిరస్కరించారు. ఇప్పటివరకు నితిన్ గడ్కరీ పెట్రోలియం మినిస్ట్రీలు అన్ని తిరస్కరించారు. లేదు, అదేమి కాదు, ఇదంతా ప్రయోగాలు అన్ని అయిపోయిన తర్వాత ప్రవేశపెట్టామన్నది వెంటనే ప్రభుత్వమే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం మినిస్ట్రీ సుప్రీం కోర్టులో చెప్పడం, అన్ని హైకోర్టులో దాఖలైన పిటిషన్లు అన్ని సుప్రీం కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయమని వెంటనే ఒక షాక్ అనమాట ఇప్పుడు ఇండియన్స్కి. ఎందుకంటే ఇథనాల్ అనేది ఒక స్కామా అనే ఒక విశ్లేషణ మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం లోతుకి వెళ్ళాలి. వీ షుడ్ డెల్వ్ ఇన్ టు దిస్ ఇష్యూ అనమాట. మరి భారతం ఇప్పుడు ఇది ప్రయోగాత్మక దశ అంటే ఈ ప్రయోగం కొన్ని కోటాను కోట్లు చాలా వాల్యుబుల్ గా బైకులు కార్లు ఎవరు నడుపుతారని లగ్జరీ నడిపేవాళ్ళు 1-2% ఇండియాలో. మిగిలినంతా లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళకి బైక్ అనేది ఒక లైవ్లీవుడ్ ఇష్యూ. ఆ బైక్ మీద పనికి వెళ్ళాలి. ఒక కారు మీద ఎన్ని ట్యాక్సీలు ఉన్నాయి. వీళ్ళకి ఇథనాల్ 20 ప్రయోగాత్మక అంటే ఆ ఇంజిన్లు ఏమవ్వాలి? ఈ ప్రయోగాలు సెకండ్ హ్యాండెడ్ వెహికల్ మీద ఎక్కడైనా చేసిన తర్వాత ప్రజల మీద రుద్దాలి. మరి ప్రజల మీద డైరెక్ట్ రుద్దేయడం ఏంటి? ఇది స్కామ్ గా ఏమవుద్ది అనేది ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఇథనాల్ వెహికల్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కడ రావు? 2 విషయాల్లో రావు. ఒకటి, B6 అని 2023 తర్వాత వచ్చిన వెహికల్స్ కి ప్రాబ్లం రాదు ఇథనాల్ కలిపిన. మరి ఎక్కువ వెహికల్స్ ఇండియాలో 2023 తర్వాత వచ్చిన వెహికల్స్ 5% కూడా ఉండవు. 95% ఇబ్బందుల్లో ఉన్నాయి. రెండోది ఏంటంటే FFV అంటారు. ఇది ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్. FFV వెహికల్స్ అసలు ఇండియాలో తయారు చేయలేదు. రీసెంట్ గా మారుతి సుజుకి ఒక వ్యాగనార్ని తీసుకొచ్చింది, అంతే. ఇంతవరకు ఆ వెహికల్సే మన ఇండియాలో రాలేదు. యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, అమెరికాలో వచ్చినట్టు. అంటే FFV వెహికల్ లేవు. అంటే ఏంటి? 98% వెహికల్ మీద ప్రయోగాలు చేస్తారా? ఎంతటి దారుణం అండి ఇది. ప్రజలు ప్రశ్నించుకునే విషయం. ముఖ్యంగా ఈ యొక్క ఇథనాల్ 20 కలపడం వల్ల ఏమవుద్దంటే ఈ ఇథనాల్ అనేది ఇథైల్ ఆల్కహాల్. ఇది ఆల్మోస్ట్ ఆల్కహాల్ అన్నమాట, ఇథైల్ ఆల్కహాల్. దీన్ని చెరకు, తర్వాత స్టార్చ్ అంటే పిండి పదార్థాలు ఎక్కువ, షుగర్ కంటెంట్ ఎక్కువ మనకి షుగర్ కేను అంటే చెరుకు నుంచి, తర్వాత మొక్కజొన్న నుంచి, ఇలా మైజ్ నుంచి, ఇలా తృణధాన్యాల నుంచి ఇథనాల్ తయారు చేస్తారు. ఇండియాలో అయితే ఇండియా ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత 3వ స్థానంలో ఉంది ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీలో. దీనివల్ల ఏమవుద్ది? నార్మల్ పెట్రోల్ ట్యాంకర్లోకి ఇథనాల్ వెళ్తే ఈ ఆల్కహాల్ అనేది పెట్రోల్తో రియాక్షన్ అయ్యి అందులో వాటర్ కంటెంట్తో రియాక్షన్ అయ్యి ఈ పెట్రోల్ ట్యాంక్ కింద ఒక పొరను ఏర్పడుద్ది అనమాట. దానివల్ల మైలేజ్ పడిపోద్ది, కెమికల్ రియాక్షన్ అవుద్ది, ఫైర్ యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇప్పటికే మైలేజ్ పడిపోయిందనే కంప్లైంట్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. మైథైల్ ఆల్మోస్ట్ సైంటిఫికల్లీ కూడా ఇథనాల్కి ఎనర్జీ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది పెట్రోల్ డీజిల్తో చూస్తే. కాబట్టి ఇథనాల్ మైలేజ్ తగ్గిపోవడం అనేది సహజ కారణం అనమాట. అది ఒకటి. తర్వాత ఏంటంటే ఈ యొక్క తుప్పు పట్టిపోతే పెట్రోల్ ట్యాంకర్లో ఏది ఇందులో ప్లాస్టిక్ ఒకటి, రబ్బర్ ఒకటి, తర్వాత ఇనుము ఒకటి, ఒక ఖనిజాలు వేరు ఉండాలి. అది ఉంటేనే ఇథనాల్ ఉపయోగపడుతుంది. లేకపోతే రస్ట్ పట్టడం, తుప్పు పట్టడం, తర్వాత ఇవి ఇంజిన్లు పాడవడం, స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఎక్కువ వస్తున్నాయి బౌల్డ్కి. ఇప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం రావడం ఇవన్నీ అనమాట. తర్వాత ఈవెన్ లైఫ్ కూడా తగ్గిపోద్ది. ఇంజిన్ లైఫ్ టైం కూడా, జీవిత కాలం కూడా తగ్గిపోద్ది. ఇవి షెడ్లకి వెళ్ళిపోతాయి అనమాట. తర్వాత ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఇది ఈవీ కాదండి, ఈ వెహికల్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇది చేస్తే కాదు అని ఇప్పుడు దాకా మనకు చెప్పారు. తర్వాత ఏంటంటే లాస్, పీపుల్కి చాలా పెద్ద లాసు. ఎందుకంటే భారతదేశంలో ఇథనాల్ 1 లీటర్కి అయ్యే ఖర్చు 37 నుంచి 42 రూపాయలు. 37 నుంచి 42 రూపాయలు అవుతుంది 1 లీటర్ ఇథనాల్కి. అది ఒక 10 లీటర్లు
ఈయన కొట్టిస్తే ఆల్మోస్ట్ 37 నుంచి 42 రూపాయలు అవుతే మనం పెట్రోల్కి ఎంత చెల్లిస్తున్నామండి? కానీ భారతదేశంలో పెట్రోల్ బంకులో ఇథనాల్ కలిపిన పెట్రోల్ను కూడా నార్మల్ పెట్రోల్ అంత రేటుకే వాడుతున్నారు. మరి ఈ మనీ ఎవరికి వెళ్ళింది? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి వెళ్ళిపోతున్నాయి. మరి దీన్ని ఏమనాలి? మరి ఇథనాల్ కలిపితే ఈ యొక్క ఎవరైతే ఉపయోగిస్తున్నారో వీళ్ళు ప్రయాణికులు వీళ్ళకి కూడా తగ్గాలి కదా. 37-42 రూపాయల లీటరు ఇది తగ్గాలి. ఇది తగ్గడంలే. బట్ ఇట్ ఈస్ ఎ స్కామ్. ఇట్స్ ఎ బిగ్ స్కామ్. అసలు ఏదో చెప్తున్నారు, మరి ఏంటిది అది అనమాట. ఈ విధంగా తమ వెహికల్స్ మీదే ప్రయోగాలు చేస్తారా? ఇది ఎంత దారుణం. ఇప్పుడు ఫార్మాస్యూటికల్లీ కూడా ఆ మెడిసిన్స్ మార్కెట్లోకి వచ్చే ముందు ఎన్నో ప్రయోగాలు ఉంటాయి, ఎన్నో ట్రయల్స్ ఉంటాయండి. మరి ఈ ప్రయోగాలు వెహికల్ అనేది ఒక జీవిత కాలం. చూడండి, ఇప్పుడు కర్నూలు జిల్లాలో మనకి ఏంటంటే తుంగభద్ర రివర్లో 2 ఎద్దులు చనిపోతే వాళ్ళు రైతులు ఎలా ఏడుస్తున్నారంటే పిల్లలు చనిపోయినట్టు ఏడుస్తున్నారు, ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఆ ఎద్దులు ఈ బళ్ళు అనేవి వాళ్ళ లైఫ్ లైన్ అండి, జీవితం అది. మరి వీళ్ళ మీద ప్రయోగాలు చేయడం ఏంటి? ఏం జరుగుతుంది అంటే ఎస్ అండి, కొన్ని అనుమానాలు రేకెత్తించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బాగా మనం అనలైజ్ చేసినట్టయితే ఈ చెరుకు యొక్క మైజ్ ఎక్కువ పండే ప్రాంతం మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ఎక్కువ పండిద్ది. మహారాష్ట్రలో ముఖ్యంగా షుగర్ నుంచి ఇది తయారు చేస్తారు. మరి మహారాష్ట్ర ఇప్పుడు రోడ్డు నితిన్ గడ్కరీ ఈ మంత్రిత్వ శాఖలు ఎక్కువగా అక్కడ చాలా పాలిటిక్స్ ఉంటాయన్నమాట. మరి ఇథనాల్ అక్కడ షుగర్ మిల్స్ ఎక్కువ తయారు చేస్తున్నాయి కాబట్టి షుగర్కి అంత ప్రాఫిట్ లేదు ఇప్పుడు పంచదారకి. కాబట్టి ఇథనాల్ తయారీని వెంటనే మార్కెటింగ్ మన మీద రుద్దేశారనమాట. కానీ ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ B6 స్టాండర్డ్ వెహికల్స్ వచ్చేంత వరకే E20 కుదరదు. మరి ఈ యొక్క ప్రజల్ని చాలా దారుణంగా మోసం చేయడమే ఇది. ఎందుకంటే అటు బ్రెజిల్ ఎక్కువగా E85 కూడా వాడుతుంది. బ్రెజిల్ ఎక్కువగా ఎన్నో దేశాలు వాడతాయి, థాయిలాండ్ వాడుతుంది, అమెరికా ఎక్కువ వాడుతుంది, యూరోపియన్ యూనియన్ వాడుతుంది, రష్యా వాడుతుంది. మరి ఈ దేశాల్లో అక్కడ అద్భుతంగా ఫ్యూయల్ ట్యాంక్ ఇవన్నీ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్కు అనుకూలంగా తయారు చేసుకున్నారు. మరి ఇక్కడ తయారు చేయకుండానే పెట్రోల్ ప్రజల మీద రుద్దడం అంటే ఇది చాలా తప్పు. సైంటిఫికల్లీ కూడా మైలేజ్ తగ్గుతుంది, పెట్రోల్ ట్యాంకులు పాడవుతాయి, ఫైర్ యాక్సిడెంట్లు వస్తాయి అక్కడ. ఎందుకంటే అందులో ప్లాస్టిక్ రియాక్షన్ జరుగుతుంది, కెమికల్ రియాక్షన్. బట్ ఇవన్నీ కాదని పీపుల్ మీద రుద్దడం అంటే ఏం జరుగుతుంది అనేది ఒకటి. బట్ ఇలాంటి విషయాల్లో మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పుతుంది? ఎందుకంటే ఇట్స్ ఎ సబ్ జ్యుడిషియల్ మ్యాటర్. అన్ని హైకోర్టు నుంచి పిటిషన్ తెచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ అడిగినట్టు ఈ పిటిషన్స్ అన్ని సుప్రీంకోర్టులో విచారణకు వస్తాయి. ప్రభుత్వం కూడా ఇది ప్రయోగ దశకంటుంటే సబ్ జ్యుడిషియల్ కాబట్టి సుప్రీంకోర్టు ఏ తీర్పిస్తుంది అనేది ఇప్పుడు పీపుల్ వెయిటింగ్ చేస్తున్నారు, కోటాను కోట్ల మంది. మరి దీని విషయం మీద చాలా పెద్దగా ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్లో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి, భారతదేశం ఇథనాల్ని ప్రమోట్ చేయడం అనేది 100కి 100% కరెక్టే, అందులో తిరుగులేదు. ఎందుకంటే ఈ ఇథనాల్ని ప్రొడ్యూస్ చేసే పంటలైన చెరుకు, ఈ మెయిజ్, మొక్కజొన్న, జొన్న ఇలాంటి పంటలు పండడానికి కొన్ని కోట్ల ఎకరాలు మనకు ఉన్నాయి. మహారాష్ట్ర, విదర్భ, ఈ తెలంగాణ, రాయలసీమ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో ఈ భూములన్నిటిని మనం ఉపయోగించుకుంటే ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తే పెట్రోల్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. కానీ ఇథనాల్ ప్రొడక్షన్కి అయ్యే లీటర్ 37 నుంచి 42 రూపాయలే. తర్వాత కొన్ని కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రైతుల యొక్క జీవన ఉపాధి పెరుగుతుంది, ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మనం ఆయిల్ పెట్రోల్ మీద ఆధారపడక్కర్లేదు, మిడిల్ ఈస్ట్, హార్ముజ్ స్ట్రైట్ మీద. మరి ఇన్ని ప్రయోజనాలని రైతులకు చేరేస్తారా లేకపోతే ఇండస్ట్రియలిస్టులుగా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత గ్లోబల్ వార్మింగ్ ఎమిషన్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే రైతులకు ఇన్కమ్ వెళ్తుందా అనేది చూడాలి. రెండుది, ఎందుకంటే ఇప్పుడు ఇథనాల్ 37-42 రూపాయల లీటర్కి అయితే దాన్ని నార్మల్ పెట్రోల్ లాగా అమ్ముతున్నారు ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో. మరి ఆ లాభం ఎవరికి వెళ్తుంది అనేది పెద్ద విషయం. విండ్ ఫాల్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి వెళ్ళిపోతుంది, విండ్ ఫాల్ ఇది లాభాలలాగా. మరి ఇది ఎలాంటి రాకుండా రైతులకు చూడండి, కిలో టమాటా మార్కెట్లో 100 రూపాయలు. ఇప్పుడు కిలో ఒక ఆంధ్రాలో పండుద్ది అనమాట, రాజమండ్రి ప్రాంతంలో, కోనసీమ ప్రాంతంలో ఒక అరటిగెల పండిద్ది. అరటిగెల అక్కడ ఎంత కాస్ట్ అండి? 100 రూపాయలకు తెస్తారు వాళ్ళు. ఇక్కడ డజన్ 100 రూపాయలకు అమ్ముతారు. ఓకే, 10 డజన్లు ఉంటే 10,000 రూపాయలకు అమ్ముతారు హైదరాబాద్ లాంటి సిటీల్లో, పక్కన వైజాగ్, విజయవాడలో. కానీ రైతుకు వచ్చేది 100 రూపాయలు కూడా రాదు, మళ్ళీ ఆడి మీద అన్ని రుద్దుతారు. కాబట్టి రైతు మోసపోతున్నాడు. మరి ఇథనాల్ పండిస్తే మళ్ళీ మోసపోతాడా అనేది ఇక్కడ చూడాలి. ఈ విధంగా కోటా ఎంతో విస్తృత ప్రయోజనాలు ఉన్నాయి ఇథనాల్ ప్రమోట్ చేయడం వల్ల. మరి ఆ ప్రమోషన్ ఇలాగా చేసేది
ఇలాగా చేసేది ఇంత తొందరపడిపోయి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే బ్రెజిల్, అమెరికా లాగా మనం తీసుకుని అన్ని చర్యలు తీసుకుని ఈ FFV వెహికల్స్ తీసుకొచ్చి ఫ్యూయల్ ట్యాంకులు దానికి అనుకూలంగా మాడిఫై చేసి ప్రజలకు అసలైన విషయాలు చెప్పి భయాలు పోగొట్టి ఈ రైతులకి ఇత్తనాల పంటను పండిస్తే వెళ్ళేవి ఇంకా జెట్రోపా కూడా మనం పండించుకోవచ్చు. ఇవన్నీ ఇత్తనాలు, ఇవన్నీ బయోమాస్, ఇవి అన్ని చేస్తే ఒక అద్భుతం జరుగుద్ది అనమాట ఇండియాలో. మరి ఇంత విస్తృత ప్రయోజనం ఉన్న ఇత్తనాలకు సంబంధించి ఇంత అడావుడు చేసి ప్రజల్లో భయాలు పెట్టేస్తే తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా? ఇట్స్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్. ఆల్మోస్ట్ ఇట్స్ ఎ బిగ్ ఫెయిల్యూర్ అండి. ఇలాంటి విషయాల్లోనే ఎలాంటి చర్యలు తీసుకోవడం. అందుకే నేను కోటాను కోట్ల వెహికల్స్ ఇప్పుడు ఆఫ్టర్ హైదరాబాద్ ఒక సిటీ తీసుకుంటే 80 లక్షల వెహికల్స్ ఉన్నాయి. ఇండియాలో ఆల్మోస్ట్ 20 crore వెహికల్స్ ఉంటాయి. మరి వీటి భవిష్యత్ ఏంటి? వీటి మీద ఆధారపడే వాళ్ళు ఏంటి? చాలా విషయాలు ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తో చూడాలి. ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఎట్ ది సుప్రీంకోర్టు నౌ.